కానీ చాలా మందికి సంవత్సరం మొత్తంలో ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది ఈ సమయంలో. నాన్ వెజ్ తినరు, సడన్గా యేసు ప్రభు వచ్చాడు ఈ లోకంలో నాకు చనిపోయడం గుర్తొస్తుంది. తప్పేం కాదు. కానీ చాలా మంది ఏంటంటే ఈ 40 దినాలు నేను ఏంది నా మాంసాన్ని తినను, భార్యని తిట్టను, అక్కడిక్కడ కొట్టను, గొడవలు పెట్టను, తాగను, తందనాలు వేయను. ఈ 40 రోజులు అయిన తర్వాత మరలా కొట్టో, మరలా మెక్కు, మరలా తాగో, మరలా తందనాలు వేసుకో. ఏమైనా ప్రయోజనం ఉందా? నేను ఒకటే సలహా ఇచ్చాను, మీరు ఉపవాసం ఉంటారో లేదో మీ ఇష్టం అండి. దేవుడు మీరు చేసే ఉపవాసం కన్నా మీరు చేసే ప్రార్థన వినాలని ఆశపడుతున్నాడు. మీరు ఏమి తినకుండా ఉంటారు అనే దాన్ని ఎదురు చూస్తాం కన్నా దేవుడు మీరు ఆయనతో ఏమి మాట్లాడతారో, ఎలాగ మాట్లాడతారో ఎదురు చూస్తా ఉన్నాడు. నేను ఒకే సలహా ఏంటో చెప్పిందంటే, దేవుడు మీరు ఉపవాసం ఉంటున్నాను అనేటప్పుడు మీరు ఆయనతో సమయాన్ని గడుపుతారని ఆశపడుతున్నాడు. మీరు కానీ ఉపవాసం ఉండదలుచుకున్న వారు ఉపవాసం ఉన్నదప్పుడు ఆ ఉపవాసం ఉన్న సమయము ప్రార్థనలో గడపకపోతే దయచేసి ఉపవాసము ఉండకండి.